ఆ రోజుల్లో అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రాజధాని కదా మద్రాసు, అందువల్ల అంటే ఆంటీ వాళ్ళు మదరు నర్సరావుపేట నుంచి వచ్చారండి. ఓకే, మీరు విజయనగరం? మాది విజయనగరం. అంటే మా మదర్ విజయనగరం. ఓకే, మా మదరు విజయనగరం, మా నాన్నగారు దేర్ ఆల్ బేస్డ్. అంటే అప్పుడు మద్రాస్ స్టేట్, చెన్నై, అదే మన మద్రాస్ రాష్ట్రం, మద్రాస్ స్టేట్ కదా. సో వీళ్ళంతా తెలుగు ప్రెసిడెన్సీ. సో వీళ్ళంతా మద్రాస్లో కూడా ఇప్పుడు కూడా 40% తెలుగు వాళ్ళేనండి. అవును, కాకపోతే చాలా మంది మాట్లాడలేరు, తెలుగు మాట్లాడలేరు. అవును. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. సో మా వాళ్ళు అయితే రైటర్స్ బ్యాక్ డ్రాప్ కదా మీ వాళ్ళంతా, విద్యావంతులు. మదర్ సైడ్. ఓకే. మా మదరు అంటే మా మదర్ అండ్ ఫాదర్ లవ్ మ్యారేజ్ అనమాట. సో ఇట్స్ బిట్వీన్ అండ్ బట్ మై ఫాదర్స్ ఫ్యామిలీ ఆల్సో వెరీ వెల్. అసలు ఆ రోజుల్లోనే దే ఆర్ ద ఫస్ట్ పీపుల్. బ్రహ్మ సమాజం అన్నది ఆ మూమెంట్ వచ్చినప్పుడు దానికి సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీస్. ఓకే. అంటే ఎర్లీ 90s అదే 1897 అంతా అయిపోయి బ్రహ్మ సమాజం యొక్క మూమెంట్ ఏదో ఉంది. అప్పటి నుంచి మా ఫ్యామిలీ, నేను గూగుల్ చేసి చూసుకున్నాను. గూగుల్ చేస్తే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ సమ్వేర్ మై ఫ్యామిలీస్ కనెక్టెడ్ ఎవరో చెప్తే, సో ఐ వెంట్. మీ స్పిరిచువల్ మూలాలు అక్కడే ఉన్నాయి. ఆ మూమెంట్ వచ్చింది చెన్నైలో కూడా. అవును అవును. అప్పుడు మెడ్రాస్లో. అప్పుడు మా ఫ్యామిలీ ఆల్సో సపోర్టెడ్, మై ఫాదర్స్ ఫ్యామిలీ. ఓకే. అందుకని అంత ఆలోచనలే వేరే అండి మా ఫాదర్ ఫ్యామిలీలో. సో బ్రహ్మ సమాజం అనేసరికి ఏమైపోతుంది, విగ్రహారాధన ఉండకూడదు. దాని తర్వాత పెళ్ళిళ్ళు కూడా సింపుల్గా పెళ్ళిళ్ళు చేసేస్తారు. మోర్ లైక్ కొంచెం ఆర్య సమాజ్ ఇది కొంచెం ఉంటుంది, ఆర్య సమాజ్ ఇది ఉంటుంది. సో అందులో బోల్డ్ థింకింగ్. సో లాట్ ఆఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఆల్ ఆర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. బట్ మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. సో అది ఇంటర్ కాస్ట్ ఏంటి? మీ మదర్ ఫాదర్ కూడా ఇంటర్ కాస్ట్? లవ్ మ్యారేజ్, బట్ మై మదర్ ఇస్ అ బ్రాహ్మిన్ అండ్ మై ఫాదర్ ఇస్ అ బ్రహ్మ సమాజిస్ట్. సో అట్లా వాళ్ళ స్టోరీ ఇది. మై మదర్స్ ఫాదర్ ఆల్సో నిడదోల వెంకట్రావు గారు అంటే చాలా మందికి తెలుసు. పరిశోధకుల ఏమంటారు, పరిశోధకులు. సో ఆయన విజయనగరం వారు. మేమంతా మా రిలేటివ్స్ వాళ్ళ, మా మదర్ సైడ్ వచ్చి విజయనగరం అండ్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ చెన్నై, అంటే మద్రాస్ అప్పటి రాజధాని. బట్ అగైన్ మై ఫాదర్స్ మదర్, మై గ్రాండ్ మదర్, మై ఫాదర్స్ మదర్ ఈజ్ ఫ్రమ్ తిరుపతి. ఓకే. సో మేము వీఆర్ ఆల్ మోర్, అంటే విజయనగరం కంటే నాకు ఎక్కువ తిరుపతి దగ్గరే కదా. ఓకే. మెడ్రాస్ దగ్గరే కదా. ఆ రోజుల్లోనే 3 hours బస్ ఎక్కితే. సో తిరుపతి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ఎక్కువ చైల్డ్హుడ్ హాలిడేస్ అంతా స్పెంట్ ఇన్ తిరుపతి మ్యాక్సిమం. దాని తర్వాత మా తాతయ్య గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్ అట్లా. బట్ చిన్నప్పుడే హైదరాబాద్లో ఉన్నారా మీరు? నేను లేనండి, నేను మా తాతయ్య గారు ఉండేవారు. కానీ నేను మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా, ఏప్రిల్ హాలిడేస్ ఇస్తారు కదా, స్కూల్ హాలిడేస్ ఇస్తే 1 సంవత్సరం హైదరాబాద్, 1 సంవత్సరం తిరుపతి. ఓకే ఓకే. ఆ కొద్ది సమయం. బట్ ఎక్కువ తిరుపతి, ఎందుకంటే దగ్గర కాబట్టి ఇష్టం వచ్చిన బోర్ 10 days హాలిడేస్, దసరా హాలిడేస్, ఈ హాలిడేస్ వస్తే తిరుపతి వెళ్తాయి. మీరు తమిళ మీడియంలోనే చదువుకున్నారు కదండి? నేను అదే ఇంగ్లీష్ మీడియం, అంటే కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నా. బట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. తెలుగు అంటే తెలుగు స్కూల్స్ లేవు కదండి చెన్నైలో అసలు. ఆ రోజుల్లో అయితే అసలు కేసరి హై స్కూల్ అని ఉన్నింది అక్కడ. అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ, మోహన్ బాబు వీళ్ళంతా అక్కడ చదువుకోవడం, పనిచేయడం ఇలాంటివన్నీ. మోహన్ బాబు తను ఏదో పని చేసినట్టున్నాడు అక్కడ. అల్లు అరవింద్ గారు ఇంకా కొంతమంది చదువుకున్నారు. మీ మనోభాష ఏంటి? మనసులో ఏ భాషలో ఆలోచిస్తారు? సిచ్యువేషన్ బట్టి అండి. తమిళ్ అయితే ఎప్పుడు ఆలోచించలేదు. తమిళ్ అంటారేమో అనుకున్నాను. మాతృభాష తెలుగు కదండి, రాయడం చదవడం తెలుగు రాదు. కానీ మదర్ టంగ్ తెలుగు అన్నప్పుడు యూ విల్ థింక్ ఓన్లీ ఇన్ తెలుగు. ఓకే, అంతే. జీసస్తో మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడతా. ఆయన తెలుగు అర్థం ఏమవుతుంది కాదేమో అని డౌట్ వచ్చి, ఆయనకి అన్ని భాషలు వస్తాయి కదా ఏమో అప్పుడు, అందుకని ఇంగ్లీష్లో మాట్లాడతాను. బట్ రాయడం చదవడం తమిళ్. తర్వాత తెలుగు నేను సినిమాలో వచ్చాక మస్ట్ కదా, తెలుగు రాకపోతే ఇంకా ఎట్లా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు. అందుకని ట్యూషన్ మాస్టర్స్ని పెట్టేవారు. ఒక్క
ఎంత మందిని పెట్టినా కూడా తెలుగు మాత్రం రాలేదు. ఐ థింక్ ఐ హ్యాడ్ ఈ డిస్లెక్సియా అండి, ఐ థింక్ సో. బికాస్ మరి ఇంత పెద్ద పెద్ద డైలాగులు, ఇన్ని పెద్ద పెద్ద సమాసాలు ఇవన్నీ ఎలా ఎవరిని చెప్తుంటే విని చెవికి ఎక్కించుకునేలాగా? అదే అంటే ఏమైందంటే ఈ రాయడం చదవడం రాకపోవడంతో ఎక్కువ ఎవరన్నా చెప్తూ ఉంటే చాలా ఇదిగా వింటూ ఉంటాను నేను. ఇప్పుడు డైలాగే కదా, నేను ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఆయనకి ఎక్కువ ఇట్స్ లైక్ వాకింగ్ లైబ్రరీ లాగా ఆయన హీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎనీ సబ్జెక్ట్ మీరు మాట్లాడండి హీ కెన్ టాక్ అబౌట్. సో అట్లా వీళ్ళందరూ మాట్లాడితే వినడం 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 వినడం. అలాగే డైలాగ్స్ కూడా ఒకసారి వింటే 3 పేజీలు. ఆ రోజుల్లో అంతా పెద్ద గొప్ప, మీరు 400 feet డైలాగ్ చెప్పారండి అంటే బయట అంతా 400 feet 1 takeలో చెప్పేశారంట అన్నారు. సో 400 feet 500 feet అంటే 2 pages 3 pages డైలాగ్ చెప్పాలి అంటే అందరు రాసుకునేవారు. కానీ నేను రాసుకునేదాన్ని కాదు, వినేదాన్ని, విని చెప్పేదాన్ని. ఒకసారి చెప్తారు, మళ్ళీ ఇంకోసారి చెప్పాడు, 3 సార్లు చెప్పమంటాను, 3 సార్లు చెప్తారు. తర్వాత వెళ్ళిపోతారు, లైటింగ్ జరుగుతుంది అదే ఇది, మళ్ళీ లైటింగ్ ముందు షార్ట్ రెడీ అవ్వబోతుందన్న ముందు ఒకసారి చెప్పమంటాను చెప్తారు. చెప్పిన తర్వాత నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, మొత్తం అలా చెప్పేస్తూ ఉంటే ఆశ్చర్యపోయేవారు. దాని తర్వాత నాకు తెలుగు రాయడం చదవడం రాకపోయినా కూడా మంచి ఈ 3 పేజెస్లోనో లేకపోతే ఈ బాగా లెంతీ డైలాగ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కడన్నా సరైన సెంటెన్స్ లేకపోయినా, ఏదైనా కరెక్ట్గా లేదు అని అనిపిస్తే, ఫార్మేషన్ లేదు అనిపిస్తే ఆగిపోతాను నేను. అయిపోయి చెప్తాను, ఇది ఇక్కడ ఏదో తేడా ఉందనుకుంటాను, వెళ్ళి ఒకసారి డైరెక్టర్ గారికి చెప్పండి. అలా అని చాలా దీంట్లో తెలుగు రాకపోయినా. అలాగే దాసరి గారు అంత త్వరగా డైలాగులు మార్చరండి. ఈజ్ ఎ డైలాగ్ రైటర్. ఇక్కడ ఏదో కొంచెం ఇదిగా ఉందంటే, లేదు అది కరెక్ట్, నేను బాగా ఆలోచించే చెప్పాను, అది కరెక్ట్గా ఉంది చెప్పండి అంటారు. ఎవరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా అది. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నాకు అది చెప్తే నాకు ఎక్కడుందో తెలియదు కదండి, మీరు ఇట్లా పెట్టారంటే పేపర్లో ఏమీ అర్థం కాదు నాకు. సో నేను పెన్ అడిగేదాన్ని, పెన్ అడిగేసి మన డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే ఆ లైన్ ఎక్కడుంది చెప్పండి నాకు, ఇదంటే ఈ 2 చోట్ల ఇక్కడ ఉందమ్మా లైన్ అని పేపర్ మీద చూపిస్తే దాని పక్కన ఒక ఇంటూ ఇట్లా పెట్టేదాన్ని, ఇంటూ 2 ఇట్లా పెట్టేదాన్ని, పెట్టేసి అంతే మార్క్ చేసేదాన్ని. ఇది 2 కరెక్ట్గా లేదు అని చెప్పండి డైరెక్టర్ గారితో. ఎందుకో అంటే నాకు రాకపోతే, నాకు భాష రాదు అంటే తెలుగు మాట్లాడుకుంటా మన అర్థం అవుతుంది కాబట్టే నేను పెట్టగలను. కానీ నాకు డైలాగ్ రాకపోతే అది ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుంది అలా అన్నది నా ఇది. సో అప్పుడు ఫస్ట్ ఒప్పుకునేవారు కదండి, అది కరెక్ట్ చెప్పాయా అన్నారు. అంత కరెక్ట్గా చెప్పమని చెప్పు డైలాగ్ చెప్పాను. తర్వాత ఈ రియలైజ్డ్ లేదు, ఈ అమ్మాయి తెలియకపోయినా సంథింగ్ ఈజ్ దేర్, ఈ అమ్మాయి చెప్పినప్పుడు అని వెంటనే అది తీసేవారు. అది ఉండి డైలాగ్ చెప్పమనేవారు, తీసేవారు కాదు. చెప్పేటప్పుడు చెప్పేసేదాన్ని, చెప్తే సరే బాగానే ఉంది, మళ్ళీ టేక్ 2 చెప్పమనేవారు. తర్వాత ఓకే ఒకసారి అది లేకపోతే బాగుంటుందని నువ్వు అనుకున్నావు కదా, అలా చెప్పు అలా అనేవారు. ఇంకో జరిగేది టేక్ 3, అదే ఉండేది స్క్రీన్ మీద, అదే ఉండేది, నేను చెప్పిందే ఉండేది అనమాట. అంటే ఏంటంటే డెఫినెట్గా అది న్యాచురల్గా, ఎప్పుడు ఒక న్యాచురల్గా చెప్పాలి మాట్లాడాలనుకున్న వాళ్ళు మధ్యలో 2 వాక్యాలు ఇబ్బంది పెట్టింది అనుకోండి, అక్కడ ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అది నాకు ఫేస్లో తెలిసిపోయేది అసలు. కంఫర్ట్ కాదు, అది సరి కాదు, ఏదో ఆర్టిఫిషియల్గా ఉందని. సో అట్లా అది పక్కన పెట్టేసారు, తీసేవారు ఆ డైలాగ్స్. మీకు ముందు మీలాంటి వారే ఒకరు ఉన్నారు తెలుసా, వినే ఉంటారు మీరు, జిక్కి గారు, సింగర్ జిక్కి గారు. ఆవిడ తెలుగులో 5,000 పాటలు పాడారు. అయినా కానీ ఆవిడకి తెలుగు చదవటం రాయటం రాదు. పాడే ముందు ఎవరన్నా వచ్చి ఆవిడకి డిక్టేట్ చేస్తే కీప్ లిజనింగ్ అనమాట, విని 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 వెళ్ళి మైక్ ముందు పాడేసేవాడు. సేమ్ మీలాంటి కేసే, ఇదే కండిషన్ అని చెప్తున్నారు. 72 తర్వాత మీ కెరియర్ గ్రాఫ్ వికీపీడియా చూస్తూ ఉంటే 79 వరకు తెలుగు తమిళ సినిమాలు సమానంగా ఉన్నాయి. మరి ఎందువల్ల గ్యాప్ తెలియదు కానీ 79 నుంచి 91 వరకు తమిళ సినిమాలు లేవు. 80వ దశకం మొత్తం తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆరంభంలో 2 సమానంగా ఉన్న పరిస్థితి, ఏమి గ్యాప్ ఎందుకు వచ్చింది 80 తర్వాత? అంటే ఏం లేదండి, తెలుగులో నేను జ్యోతి సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిపోయాను.
సో ఒక హీరోయిన్, ఒక న్యూ హీరోయిన్, స్టార్ ఇస్ బార్న్ అని అంటారు ఆ స్టైల్లో. అంటే వాళ్ళకి తెలుగులో కొత్తగా ఉన్నది ఏంటి, ఒక 17 yearsగా ఏజ్ అమ్మాయి వచ్చి సడన్గా కదా ఒక న్యాచురల్గా, తర్వాత మేకప్ పెద్ద ఎక్కువ లేకుండా. సో అప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఉన్నింది. సో సడన్గా ఎవరో ఈ అమ్మాయి అని ఒక అందరికీ ఒక కొత్తగా ఒక న్యూ డైమెన్షన్లో ఒక గర్ల్ కనిపించగానే పిక్చర్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను జ్యోతి చేసేటప్పుడు బాగా బిజీగా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా రాఘవేంద్ర గారి కోసం మళ్ళీ సినిమా అదేంటి మన అడవిరాముడు చేశాను. నేను యాక్చువల్గా దాంట్లో జయప్రద హీరోయిన్. ఇప్పుడు నేను ఆ టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు కదా ఆ సెకండ్ క్యారెక్టర్ అడవిరాముడులో. సో అది లాస్ట్లో, సో జయప్రదకి ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి సినిమాలు అనమాట వరుసగా. ఇలా ఒక సినిమా మీద ఒక సినిమా వచ్చేసరికి ఇంకా తమిళ పిక్చర్లు ఏంటంటే తెలుగు సినిమా తమిళకి ఏం డిఫరెన్స్ అంటే, తెలుగులో మనం డేట్లు ఇచ్చామంటే అది కరెక్ట్గా పాటిస్తారు. ఓకే. తమిళ్లో అది ఉండదు, మిస్ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన డేట్లు యూస్ చేయరు, మిస్ చేస్తారు. అట్లా అన్నప్పుడు తెలుగు సినిమాలకి ప్రాబ్లం వస్తుంది. రజనీకాంత్ ఫేమస్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో ధర్మాత్ముడు అని ఒక సినిమా చేశాను నేను కృష్ణరాజు గారు. నాకు అది సెకండ్ నంది అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది ఆ ధర్మాత్ముడు సినిమా. ఆ సినిమా నల్లవన్ అని తమిళ్లో రజనీకాంత్ గారు అప్పుడే టాప్ దీంట్లో ఉన్నాయి. ఏవేం వాళ్ళు తీస్తే నేను చేయమంటే కూడా నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ రామారావు గారి సినిమా ఏదో షూటింగ్. సో రజనీ పక్కన కూడా నేను సినిమాలు మానుకోవాల్సిన పరిస్థితి, ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అవకాశం రాలేదు రజనీతో? రాలే, వచ్చింది చేయలేను నేను, మళ్ళీ రాలే అవకాశం. తర్వాత 15-20 ఏళ్ళు ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా, అపూర్వ రాగంగల్. అవును, రజనీకాంత్ డెబ్యూ ఫిలిం నాకు ఫాదర్గా చేశాడు అపూర్వ రాగంగల్. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్యన్ అన్న పిక్చర్ తీస్తాను 1560. పవర్ఫుల్ రోల్స్. అది 92 అనుకుంటా, అది 92, 93 అన్నది. మా రెండో అబ్బాయి పుట్టిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు. అదే పోలీస్ ఆఫీసర్ను ఆయన వచ్చి అదే ఒక క్రిమినల్, అదే అట్లాంటిది. లక్ష్మి గారు ఆయన కూడా ఒకసారి చేశారు అలాంటి సినిమా. ఇది కూడా అలాంటి సినిమా. తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగల్, అరంగేట్రం. అవును, ఆ బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం, సొల్లత్తాన్ నిனைக்கிறேன், నవనిల్లై, ఇక లిస్ట్ ఉంది. ఒక వెள்ளிக்கிழமை విరదం అంతా తమిళ సినిమాలన్నీ. బట్ అపూర్వ రాగంగల్ బాలచంద్ర గారు కదండి, ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్. అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు. నేను తమిళ్లో తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు. అంటే చాలా బిజీ అండి. మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 3 hours, అంతే టైం ఉండేది, 3 hours అంతే. సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని. సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, అక్కడ చేయాలి, అలాంటివన్నీ. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన 3 yearsకి అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది.